ప్లీజ్ అన్నా, పూజకి టైం అయిపోతుంది. ఇంట్లో అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా గొడవ పెట్టుకుందాం. తప్పుకో. ఏంటే వింటుంటే డైలాగుల మీద డైలాగులు చెప్పేస్తున్నావు? నిన్ను ఇక్కడికి రప్పించింది నువ్వు డైలాగులు చెప్తే విని పంపించడానికి కాదు. మర్యాదగా కారెక్కు. ఎక్కకపోతే ఎక్కించాల్సి ఉంటుంది. చెప్పినా వినకుండా అనవసరంగా నాతో గొడవ పెట్టుకున్నారే అనుకో, చిన్నప్పుడు మీ అమ్మ పట్టించుంటుందే ఉగ్గుపాలు, అవి కూడా కక్కించాల్సి వస్తుంది. తక్కువ. ఏంటే ఎక్కువ వచ్చేస్తున్నావు? ఏంట్రా, చెయ్యి పట్టుకుని లాగేద్దాం అనుకుంటున్నావా? నీ ఒక్కడి వల్ల అవుతుందనుకుంటున్నావా? ఏయ్, గుండమ్మరా ఇక్కడ. జై జై రామ, 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 జై జై రామ. అయ్యా నమస్కారం. రండి పంతులు గారు, మీకోసమే చూస్తున్నా. పంతులు గారు, పూజకి కళ్యాణానికి కావలసిన సరంజామా అంతా పెట్టాం. ఇంకేమైనా కావాలేమో చూసి చెప్తే తెచ్చి పెడతాం. అలాగేనమ్మా. రండి. అన్నీ ఉన్నాయమ్మా. హలో, ఏమైంది? మేడం, మీరు చెప్పినట్టే ఆ గుండమ్మ చాలా పవర్ఫుల్ లేడీ మేడం. సొల్లు మాటలొద్దు. పనైందా లేదా? కిడ్నాప్ చేశాను మేడం. ప్రస్తుతం ఆమె స్పృహలో లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. దాన్ని మీరు ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తారంటే, చెప్పింది విను. అది అక్కడి నుంచి కదలకూడదు. అలాగే మేడం. ఏంటి అయితే గుండమ్మ లాక్ అయిపోయింది. దేవుడి కళ్యాణం అది చేయడం అన్నది జరగని పని. పద పద. అది ఇంట్లో పూజ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారా? సారీ నాన్న, చిన్న పని ఉండేట్లాను. నేను ఇప్పుడే రెడీ వచ్చేస్తాను. అయ్యా, కళ్యాణ ముహూర్తం ఇంకా అరగంటే ఉంది. ఈలోపు పూజ మొదలు పెట్టాలి. పూజలో కూర్చునేదెవరు? మీరు మీ భార్య గారేనా? లేదులేండి పంతులు గారు, ఈసారి ఆ యోగం మా కామాక్షికి లేదు. ఇదిగో పంతులు గారు, ఈ సంవత్సరం మా గుండమ్మ మా మనవడు కళ్యాణం చేస్తారు. అమ్మా కామాక్షి గారు, రాముల వారి కళ్యాణం చేస్తున్నామని పిలిచారు. సమయం అవుతున్నా మీ కోడలు ఊసే లేదు. అసలు కళ్యాణం చేస్తారా చేయరా? చేయకుండా ఎలా ఉంటారమ్మా? ఇన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత. పైగా రాముల వారి కళ్యాణం చేయడం వాళ్ళ తరతరాలుగా వస్తున్న ఆచారం. కళ్యాణం జరుగుతుందో లేదో అని నన్ను కాదు అడగాల్సింది, ఆయన అడగండి. ఏమండి, మాట్లాడకుండా అలా నిలబడతారే? చెప్పండి. ఏం చెప్పమంటావే? అసలు గుండమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియక నేను టెన్షన్ పడుతుంటే ఇందాక దాకా ఇక్కడే ఉంది. అన్ని పనులు చేసిన పిల్ల సడన్ గా మాయమైపోయిందంటే ఇదేదో కుట్రలాగానే ఉంటుంది.
కుట్ర అవును, మీ మనవరాలి చేతుల మీదుగా కళ్యాణం జరిపించటం ఇష్టం లేక ఎవరో రౌడీలు ఎత్తుకుపోయి ఉంటారు. నానా నేను రెడీ. ఆహా, అయితే వచ్చి మాతో పాటు నిలబడు బాబు. ఏమైంది? అనయ్య, వదిన ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. అదేంటి ఫోన్ చేయలేకపోయావా? చేసాం మనోడా, కానీ ఫోన్ పనిచేయడం లేదు. మనిషి కనబడకుండా పోవడం, ఫోన్ పనిచేయకుండా పోవడం ఏం జరుగుంటుంది? కానీ వదిన చేతుల మీదుగా జరిపిద్దామని నాన్నగారు అన్నారు కదమ్మా. కానీ ఇక్కడ గుండమ్మ లేదు కదా. అల్లుడు వచ్చే వరకు పండగ ఆగినట్లు అది వచ్చే వరకు రాములు వారి కళ్యాణం ఆగుద్దా? మీ చేతుల మీదుగానే చెయ్యండి. కామాక్షి, ఇప్పుడు కళ్యాణం ఎవరి చేతుల మీద జరిపించాలన్నది కాదు, గుండమ్మ ఏమైందనేది. ఎవడికి తెలుసండి? ఎవడికి తెలుసు? నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఎద్దులా కష్టపడి పని చేయడం తప్ప బాధ్యతలు తెలియవు అని. బాధ్యత లేదు కాబట్టే సమయానికి ఎటో పోయింది. రాణి వస్తుంది కదా, వచ్చిన తర్వాత దాని సంగతి చెప్తా. ఏమండి, మీరా? ఏమండి, ఇదిగో ఈ వెధవలు మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పి నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. చెప్పట్రా నువ్వు? మీ బావగార్రా, నన్ను బంధించడం కాదు, ఆయన్ని ఎదిరించండి దమ్ముంటే. రేయ్ కొట్రవండి. భలే ఉందండి, మీరు కొట్టకుండానే భలే పడిపోతున్నారు. ఏంటి కొత్త టెక్నికా? ఏమండి, నేను ఇక్కడే ఉన్నానని మీకెవరు చెప్పారు? మీ మనసు చెప్పిందా? మీ మనసే చెప్పింది కదా. నా కళ్యాణానికి ఆలస్యం అవుతుంది, వెళ్దామా? మీ కళ్యాణమా? అదేంటి, రాముల వారి కళ్యాణం కదా. ఆయన కళ్యాణమే, త్వరగా వెళ్దాం పద. నిజమేనండి, ఇంట్లో నేనేమైపోయానోనని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. పదండి.
శివో నామ రూపాభ్యాం యా దేవి ప్రమంగళాః అయో తంతునాం తవతో జయమంగళం రామత్తేషాం జయస్తేషాం పశ్చేషాం పరాభవః తేషామిద్దీవరస్యామో హృదయాస్తో జనార్దనः ఆపదామపహర్తారం ధాతారం పర్వతంతదాం లోకాధిరామం శ్రీరామం భూయో భూయో లక్ష్మీనారాయణాభ్యాం మామహేత్రాభ్యాం వాణీరణకృతాభ్యాం శ్రీవృంద్రాభ్యాం అర్జునిష్టాభ్యాం శ్రీ సీతారామాభ్యాం సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః సీతారామచంద్రస్వామి దేవతాభ్యో నమః. అక్షతలు వేయండి. అమ్మా నమస్కారం చేసుకోండమ్మా. అయం చ బ్రహ్మణస్పతి. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. స్వామివారి పాదాల దగ్గర వేయండి. తస్మై దేవాదిర్భవన్నో అయం చ బ్రహ్మ దేవాస్తాం వదంతి. ఈశారామచంద్రస్వామి దేవతాభ్యం పరిపూర్ణమాయుష్యమస్తు తథాస్తు. సీతారామచంద్రస్వామి దేవతా కరుణాకరాష్టవీక్షణాసిద్ధిరస్తు. అసలు అంత మాయలా ఉంది. నేను ఇంటి దగ్గర ఉన్నాను అంటారు, ఈయన నన్ను అక్కడ సేవ్ చేశారు. అవును, మరి అక్కడికి ఎలా వచ్చినట్టు? అసలు ఏంటి గుండు అటు ఇటు క్యాట్ వాక్ చేస్తున్నావు? లేదండి, నేను డీప్ గా ఆలోచిస్తున్నాను. దేని గురించి? జరిగిన దాని గురించి అండి. కళ్యాణమేగా జరిగింది. ఆహా, అంతకు ముందు ఫైట్ కూడా జరిగింది కదా. మీరు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. అక్కడ నా కోసం ఫైట్ చేశారు, ఇక్కడ నాతో కూడా పూజ చేశారు. అక్కడ ఉన్నది మీరైతే ఇక్కడ ఉన్నది ఎవరు? ఒకవేళ ఇక్కడ మీరుంటే అక్కడ నా కోసం ఫైట్ ఎవరు చేశారు? ఏంటండి అలా చూస్తున్నారు? ఇవెన్నేళ్ళు? 2. ఇవి 3. ఇది మంచమే కదా? అవునండి. ఎందుకు అలా అడుగుతున్నారు? బ్రెయిన్ బానే పనిచేస్తుంది, మరి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? నేనేం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం లేదు. ఈ కళ్ళతో 2 క్యారెక్టర్లు చూశాను కాబట్టి చెప్తున్నాను. అక్కడ ఇక్కడ ఉండడానికి నేను దేవుణ్ణి అంటే? లేదండి, నేను చెప్పేది నిజం. అబ్బా, ఇంటికి వచ్చినప్పటి నుంచి వేసిన ప్రశ్నలే వేసి వేసి ప్రాణాలు తోడేస్తున్నావే. సరే, అక్కడ ఇక్కడ కూడా నేనే ఉన్నాను, సరేనా? ఇంకా ఆ విషయం వదిలేసే. అలా ఎలా వదులుతానండి? ఒక క్యారెక్టర్ సేమ్ టైంలో 2 చోట్ల ఉండటం ఎలా సాధ్యమవుతుంది కదా? సో ఇదంతా నీ ఇల్యూజినేషన్.
ఎవరో వచ్చి నిన్ను కాపాడితే అది నేనని నువ్వు భ్రమపడుతున్నావు. ఏంటి అలా చూస్తున్నావు? సేమ్ ఫేస్, సేమ్ పొలిక, అది మీరే. బా అయ్యో. సోదర సోదరీమణులారా, మిత్రులారా, ఒకనాడు ఇదే సెంటర్లో చిన్న బండితో వ్యాపారం స్టార్ట్ చేసే నేను మీ అందరి సహకారంతో ఇంత పెద్దవాణ్ణి అయ్యాను. బండి కాస్త స్టాల్ అయింది. నేను వ్యాపారం పెట్టి 10 ఏళ్లైన సందర్భంగా బజ్జీల పోటీ నిర్వహిస్తున్నాను. ఈ పోటీలో బజ్జీలు ఎవరైతే ఎక్కువగా తింటారో వాళ్ళకి 25,000 రూపాయల బహుమతి. ఇది నా సంతోషం. మీ అందరికీ ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. రండి, ఈ పోటీలో పాల్గొనే వాళ్ళు ముందుకు రండి. అంటే నిజమేనా? అవునరా, తిని గెలిచినందుకు బజ్జీల పోటీల్లో 25,000 బహుమతి ఇస్తారంట. అవునా? అయితే పద పద పద. రండి బాబు, రండి. అమ్మా అమ్మా, ఒక 10,000 ఉంటే సాయం చేయండి అమ్మా. లేవమ్మా. అమ్మా అమ్మా అమ్మా. అంకుల్ అంకుల్, ఒక 10,000 సాయం చేయండి అంకుల్. ఏంటి 10,000? ఏదో 10 రూపాయలు అడుగుతున్నట్టు అడుగుతున్నావు. లేవు లేవు, వెళ్ళు వెళ్ళు. అన్నా అన్నా, ఒక 10,000 సాయం చేయన్నా. 10,000 లేవమ్మా, వెళ్ళు. అంకుల్ అంకుల్, ఒక 10,000 ఉంటే ఇవ్వండి అంకుల్. ఏంటి 10,000? మార్కెట్లో రూపాయి విలువ పడిపోయిందని ముష్టివాళ్ళకు కూడా తెలిసిపోయిందా ఏంటి? రూపాయి అడుగునేదానివి 10,000 అడుగుతున్నావు? పో పో. అయ్యో పాపా, లేమ్మా, లే. ఎవరు నువ్వు? ఏడవకు. అయ్యో, దెబ్బ తగిలిందా? రక్తం వస్తుంది. నాకు దెబ్బ తగిలినా పర్వాలేదండి, నాకు 10,000 ఉంటే ఇవ్వండి. 10,000? దేనికమ్మా? అమ్మ కోసం. అమ్మ బతకాలి అంటే 10,000 తేవాలని డాక్టర్ గారు చెప్పారు. హార్ట్ అక్కడ, డబ్బులు లేవు. మీ అమ్మ ఎక్కడా? మా అమ్మ అక్కడ. మీరు 10,000 ఇస్తే మా అమ్మ బ్రతుకుతుందండి. నేను పని చేసైనా మీ డబ్బులు తిరిగిచ్చేస్తా. ప్లీజ్ అండి, మా అమ్మని బ్రతికించండి. అయ్యో అయ్యో, నీ బాధ నాకు అర్థం అవుతుందమ్మా, కానీ 10,000 అంటే. బజ్జీలు తినండి, 25,000 బహుమతి పట్టుకెళ్ళండి. రండి బాబు, రండి. అమ్మా. పాపా, నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇక్కడ కూర్చో, కూర్చో. ఎక్కడికి వెళ్ళొద్దు. అదిగో, ఈ పోటీలో ఎక్కువ బజ్జీలు తిని ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 25,000 బహుమతి అంట. చూడండి. మీరు చెప్పినట్టు ఆ దేవుడు నిజంగానే వదినకు సాయం చేయబోతున్నాడు. అమ్మ నెక్లెస్ బాగు చేయించడానికి కావాల్సింది 25,000. ప్రైజ్ మనీ కూడా 25,000 అంట. ఆ ప్రైజ్ పెడితే మాత్రం గుండమ్మ గెలుస్తుందని గ్యారెంటీ ఏంటి? పందెంలోకి గుండమ్మ అంటూ దిగితే అది ఏ పందెమైనా సరే గెలుపు గుండమ్మ చుట్టూ గిరగిర వైఫెల్లా తిరిగేస్తుంది. పరిగెత్తే పోటీ అయితే వదిన ఓడిపోతుందేమోనని భయపడాలి గాని
తినే పోటీ నోబడీ కెన్ రీచ్ హర్. బా సూపర్ గా చెప్పావు మనోడా, సూపర్ గా చెప్పావు. మన గుండమ్మ పోటీలో గెలవడం ఖాయం, తన అత్తగారితో చేసిన ఛాలెంజ్ లో కూడా గెలవడం ఖాయం. వదిన ఇంట్లోంచి వెళ్లాల్సిన అవసరం లేదు, వెళ్ళమనే అధికారం ఎవరికీ లేదు. ఏంటి అలా చూస్తున్నారు? పళ్ళెంలో బజ్జీలు ఎన్నున్నాయో చూడొద్దు, 5 నిమిషాల్లో అవి ఎలా ఖాళీ చేయాలో చూడండి. పోటీ మొదలు కాబోతుంది. అందరు రెడీయా? రెడీ. 1 2 3 స్టార్ట్. మనవడా పోటీ మొదలైపోయింది. తిరుగుండమ్మా. అన్నా ఇంకొక ప్లేట్. చూపించాడు, తినండి. ఇక మీ టైం 10 సెకండ్లు మాత్రమే మిగిలింది. అదిగో లాగించుకున్నామా. 5 4 3 గుండమ్మా లాగించో. 2 41 1 టైం అయిపోయింది, ఆపేయండి. చూస్తున్నారు కదండి. అన్నా నాది 2వ ప్లేట్ కూడా అయిపోయింది. మన బజ్జీల పోటీల విజేత ఈ అమ్మాయే. మా గుండమ్మ గెలిచింది, గుండమ్మ గెలిచింది. ఇదిగో చూసారు కదండి ఈ రోజు పోటీలో. థ్యాంక్స్ అన్నా.
నేను ఛాలెంజ్లో మా అత్త ముందు నేను గెలవాలని సాయం చేయమని దేవుణ్ణి వేడుకుంటున్నావా? ఛాలెంజ్ చేసినంత ఈజీ కాదే నిలబడ్డాం. రేపు ఉదయం 11 గంటలకల్లా నువ్వు ఆ డబ్బు చూపించాలి. కానీ నీ చేతిలో ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. ఎలా గెలుస్తావనుకుంటున్నావు? నువ్వు ఓడిపోవడం ఖాయం. ఇంట్లో నుంచి నిన్ను బయటికి పంపడం ఖాయం. కామాక్షి, ఏం మాట్లాడుతున్నావు? కొత్తగా అడుగుతున్నారేంటండి? ఇది చేసిన ఛాలెంజ్ గడువు రేపటితో ముగుస్తుందని గుర్తు చేస్తున్నా. రేపనే రోజు మనకింత ముద్ద పెట్టేది ఈ కోడలేనే. అంటే ఏంటండి? నేను వెనక్కి తగ్గాలా? తను తగ్గక్కర్లేదు, నువ్వు తగ్గక్కర్లేదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే చాలు. వదిలేయమ్మా. అది జరగని పని. అంటే ఏంటే? అది రేపటికల్లా డబ్బులు ఇవ్వకపోతే నిజంగానే గెంటేస్తావా? ఒప్పందం అదే కదా. ఒకటా రెండా? 25,000 రేపటికల్లా గుండమ్మ ఎక్కడి నుంచి తెస్తుంది అత్తయ్య? అది ఆలోచించుకోవాలి. ఈ విషయంలో ఎవరు అడ్డొచ్చినా ఇది ఇక్కడే ఉంటుంది. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. పోతే పోవే. బెదిరించి బెదిరించి మీనాక్షి వెళ్ళింది. నువ్వు కూడా పోతానంటే పో. మీరు ఆగండి నాన్న. లేకపోతే ఏంట్రా? చిన్న విషయాన్ని పెంచి పెంచి పెద్ద చేసి తనేదో శత్రువు అన్నట్టు మాట్లాడుతోంది. నేనేం తనని శత్రువులా చూడడం లేదు. తనని ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని కూడా అనుకోవట్లేదు. మాట మీద నిలబడమంటున్నాను. తను ఎలా నిలబడుతుంది? ఒక్క రోజులో 25,000 తను ఎలా తీసుకొస్తుంది? అది అయ్యే పనేనా? ఉండమ్మా, నేను మాట చెప్తాను, చేస్తావా? చెప్పండి. మీతో ఛాలెంజ్ చేయడం తప్పని అమ్మకి సారీ చెప్పు. ఇదేంటి, మావయ్య గారు అడ్డుపడతారు అనుకుంటే అత్తయ్య గారు కన్విన్స్ అవ్వలేదు. ఆది ఇలా మాట్లాడుతున్నాడు. సారీ చెప్పి ఈ మ్యాటర్ని కామ్గా క్లోజ్ చేసేస్తాడో ఏంటి? వదిన ఏం తప్పు చేసిందని సారీ చెప్పాలన్నయ్య? సారీ చెప్పాలరా. ఇప్పుడు ఎవరు తప్పు చేశారనేది క్వశ్చన్ కాదు. ఈ సమస్య నుండి మీ వదిన బయటపడాలి అంటే ఇదొక్కటే దారి. ఏదోలా దీన్ని రెచ్చగొట్టి సారీ చెప్పిద్దాం. సారీ అంట, చెప్పవే. చెప్తే అత్తయ్య గారు కన్విన్స్ అవుతారేమో, చెప్పు. తాతయ్య, కాఫీ తీసుకో. తాతయ్య, ఏమైంది మీకు? నీకు తెలీదా? ఈ ఒక్క రోజులో 25,000 ఎలా సంపాదిస్తావమ్మా? నాకైతే కాళ్ళు చేతులు ఆడడం లేదు. నాకు లేని భయం నీకెందుకు తాతయ్య? అది కదమ్మా. ముందు కాఫీ తాగు. మంచి వాళ్ళకి ఆ భగవంతుడు ఎప్పుడు మంచి చేస్తాడు అని నువ్వు అంటుంటావు కదా తాతయ్య. నాకు తెలిసి నేను ఏ చెడు చేయలేదు, ఎవ్వరికి అపకారం చేయలేదు. అలాంటప్పుడు నాకు మంచి ఎందుకు జరగదు? ఏం చేసావమ్మా? మొన్న ఆ పాప తల్లి ప్రాణాలు కాపాడటం కోసం నీ రూపంలో వెళ్ళి ఆ దేవుడే సాయం చేశాడన్నావు. అలాగే దేవుడు ఏదో రూపంలో వచ్చి నీకు సాయం చేయొచ్చు కదా.
ఇదిగో దేవుడు నాకు సహాయం చేశాడు. ఏంటమ్మా? ఇదిగో చూడు, ఈ బృందావనం కాలనీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బస్తాల పోటీ అంట. ఈ పోటీలో గెలిస్తే ప్రైజ్ మనీ చూసావా? 25,000 అంట. బస్తాలు మోయడం అంటే మాట్లాడుకుంటున్నావా గుండమ్మా? కష్టాలు మోయడం కంటే కష్టమేమీ కాదు కదా తాతయ్య. ఇది ఆ భగవంతుడు నాకిచ్చిన ఆఖరి అవకాశం. ఇందులో పాల్గొని పోటీలో గెలుస్తాను, ఇంట్లో కూడా గెలుస్తాను. హేరా హీరో, లాస్ట్ 2 years నుంచి ఈ పోటీలో నువ్వే గెలుస్తున్నావు. ఈసారైనా మాలో ఛాన్స్ ఎవరికైనా ఇస్తావా, లేక నువ్వే గెలుస్తావా? రేయ్, నేను పోటీలో లేకపోతే తప్ప గెలుపు నన్ను కాదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళదురా. మీ పేరు చెప్పండి. ఏంట్రా ఆడామచ్చి లైన్లో నిల్చుంది? ఇప్పుడు జరుగుతుంది ఏ పోటీలో తెలియక లైన్లో నిలబడింది మరా. తెలియకుండా ఏంటోదినా, ఇప్పటి వరకు మైక్లో గొంతు చించుకుని మన ప్రెసిడెంట్ గారు అరిచారు కదా, వినబడదేమో. అక్కడ బ్యానర్ రాసి పెట్టారు కదా, కనపడదేమో. పిల్ల లక్షణంగా ఉంటే కనపడదంటారేంటి? ఇదిగో అమ్మాయి. ఏంటండి? నువ్వు లైన్లో నిలబడ్డావేంటమ్మా? అది పోటీలో పేర్లిచ్చేవాళ్ల వరుస. చూడాలనుకుంటే అటువైపు వెళ్లి చూడమ్మా. నేను చూడ్డానికి రాలేదండి, పోటీల్లో పాల్గొనడానికి వచ్చాను. ఇదిగో అమ్మాయి, ఇదేం క్యాట్ వాకింగ్ పోటీ కాదు, బరువైన బస్తాలు పైకెత్తుకొని మోయాలి. తెలుసన్నయ్య. ప్రతి సంవత్సరం మగాళమే పాల్గొంటున్నాం, ఈసారి కలర్ కూడా యాడ్ అయిందన్నమాట. అది కాదమ్మా, నువ్వు పేరిస్తున్నావేంటి? ఏం సార్, ఈ పోటీల్లో ఆడవాళ్లు పాల్గొనకూడదా? అలానే ఏం లేదమ్మా. మరి ఇంకేంటి ఆలోచిస్తున్నారు సార్? రాసుకోండి. చూడమ్మా, నిన్ను చూస్తుంటే బాగా లావుగా ఉన్నావు. నీలాంటి వాళ్ళు పూల సజ్జ పట్టుకుని 4 అడుగులు వేస్తేనే అలసిపోయి కూర్చుంటారు. బరువైన బస్తాని మోస్తూ నడవడం అంటే అది నీ వల్ల అయ్యే పని కాదమ్మా. అయినా నువ్వు పోటీకొస్తానంటే మీ ఇంట్లో వాళ్ళు ఎలా పంపించారమ్మా? మా ఇంట్లో తెలీదండి. అది సంగతి. నువ్వు లావుగా ఉన్నావు కాబట్టి బరువు మోయగలను అనుకుంటున్నావేమో. అనవసరంగా రిస్క్ చేయొద్దమ్మా, వెళ్ళమ్మా. లేదండి, మీరందరూ నేను లావుగా ఉన్నానని అలసిపోతాను అంటున్నారు, కానీ నేను ఫిట్ గా ఉన్నానని నేను చెప్తున్నాను. ఈ పోటీల్లో ఆడవాళ్లకి అవకాశం లేదు అని చెప్పండి. కాదు అంటే నా పేరుని రాసుకోండి. సరే, రాయండి. పేరు చెప్పమ్మా.